హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బీరకాయ బజ్జీలేస్తా ఉన్నాను. అది కూడా నేతి బీరకాయలంటాము. చెక్కు తీసే బీరకాయలు కూడా ఉంటాయి. అవి నార్మల్‌గా అవి సేను బీరకాయలంటారు. ఇవి నేతి బీరకాయలంటాం మేము. ఇవి ఎక్కడ చూసినా మేము చిన్నప్పుడు మా అమ్మోళ్ళ చేన్లకెళ్తే నేను కూడా వెళ్తాననమాట. ఇంక వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ బీరకాయలతో బజ్జీలు టేస్ట్ ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా కనిపిస్తే నేను అస్సలు వదిలేదాన్ని కాదు. ఎవ్వరికి చేన్ల దగ్గర ఉన్నా కూడా ఏమి అనరనమాట. అప్పుడేందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కోసుకొనెళ్ళొచ్చు. ఎందుకంటే అందరి దగ్గర అందరి చేన్ల కాడ ఇవి పండుతా ఉన్నాయి. ఇప్పుడసలు ఇవి ఎంత వెతికినా కనిపించట్లేదండి. ఇంకా మా అత్తను గూడా అడిగితే ఊర్లో గూడా లేవమ్మా ఎవరు వేయలేదు. ఎక్కడ అసలవి మొలసలేదని కూడా చెప్పింది మా అత్త. సర్లే అని జెప్పి ఇంకా వదిలేసాను. ఇంకా నేను ఒక 2 డేస్ అయింది మార్కెట్‌కెళ్తే నాకివి కనిపించినాయి. నేను ఆ అక్కని అడిగితే ఎంత అక్క అని మార్కెట్ అక్కని అడిగితే ఇంకా రూ. 30 కాల్ కేజీ అనింది. ఏమక్క అంత రేటా అంటే అవి లేదమ్మా కనిపించట్లేదు కదా! రేటు కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అన్ని కూరగాయలు అలానే ఉన్నాయని జెప్పి అక్క అంటుంది. సర్లేండి అక్క అని చెప్పాను. ఇంక నాకు నచ్చితే నేను వదులుతానా అండి? నాకు ఏదైనా సరే కావాలి. ఇంక నేను తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఇంతేలెండి. భలే మొండిగా ఉంటాను. నాకిష్టమైంది ఖచ్చితంగా కావాలి. అది తీసుకుంటాను గూడా. ఇంక అందుకని జెప్పి ఇంకా తెచ్చాను. మంచిగా బీరకాయ బజ్జీలేసానండి. నాకైతే భలే నచ్చాయి. నేను ఎవరు తిన్నా తినకపోయినా నాకు పర్లేదు. నేనైతే చేసుకొని తింటానండి. ఓకేనా అండి? మా వీడియోస్ లైక్ చేయండి. బాయ్.